తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతిని విజయ ధ్వజముతో ఆరాధన ఇవే నా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవే విజయ ధ్వజముతో అందరూ పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే మహదానందం తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నడిపితి విజయ ధ్వజముతో అభిషేకుడా నా ప్రాణేశ్వర నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పూజిస్తున్నావు నేనెన్నడూ నాకై ఆశించను నీ దీవెనలతో తృప్తిపరిచి నా స్థితిలో నేను నిలిచావు రక్షించి
ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవు, స్తుతి విజయ ధ్వజముతో. ఈ వాక్యం నన్ను నా బాధల్లో నెమ్మదినిస్తుంది, నా గొప్ప ఆదరణ కలిగిస్తుంది. మన్నైపోయేటువంటి జీవాత్మతో నింపి ఈ రూపంలో మమ్మల్ని నిర్మించుకొని ఉన్నావయ్యా. నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించే నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నీవు నింపి నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవు, నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయా దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై, విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ
నిత్యమయ్యా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. ఆయన దివ్య తేజోమయుడుగా, నీతి నియమాలకు వారసుడుగా, ఆయన నమ్మిన ప్రజలకు న్యాయాధిపతిగా నడిపించేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. మంచిది. ఈ ప్రత్యేక సమయంలో యొక్క జూన్ మాసపు చివరి రాత్రి మాసాంతరపు కూడిక లేదా సంపూర్ణ రాత్రి కూడిక అని పిలువబడుతుంది. ఈ యొక్క సంపూర్ణ రాత్రి కూడికకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుని మహాకృపలో దేవుడు మనందరినీ ఆయన దివ్యమైనటువంటి తేజో మహిమ చేత నమ్మిన ఆయన పిల్లలుగా మనల్ని ఈ యొక్క 2026 సంవత్సరము ఖచ్చితంగా 6 మాసాలు తన అపారమైన కృపలో మనందరినీ కాచి మరి 7వ మాసంలోనికి మనము నడవబోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కృప గమనించండి ఒకసారి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ఈ 6 మాసాలలో మన అనుకున్న వాళ్ళు అనేక మంది ఈ లోకం విడిచెళ్ళారు కదా. వాళ్ళకంటే మనం ఏమాత్రము గొప్పవాళ్ళము కాదు, శ్రేష్ఠులము కాదు, బలవంతులము కాదు, ధనవంతులము కాదు. కేవలము దేవుని యొక్క అపారమైన ప్రేమ, అపారమైన కృప. ఎన్నో అనానుకూల పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి దినాలు. ఎన్ని కుటుంబాల్లో ఏమండి, ప్రతి కుటుంబంలో ఏదో విధమైన శోధన, ఏదో ఒక విధమైనటువంటి ఆర్థిక, శారీరక, మానసిక ఇక్కట్లు, ఎన్నో ఊహించని మలుపులు, వివాహాలు, మరణాలు, ఇలా అనేక పరిస్థితులు మనం చూస్తూ ముందుకెళ్తున్నప్పుడు మన స్థితి ఏంటని మనం ఒకసారి పరిశీలించుకుంటే, దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి కార్యాలను మనము ఏమాత్రము మర్చిపోకూడదు. మన దైనందిన జీవితాల్లో దేవుని పట్ల మనము కలిగి ఉన్నటువంటి అపేక్ష ఏంటి? లేఖన భాగాల్లో మనం ఒక మాటను చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చాలు పిల్లలు గమనించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వారికండి, దేవుణ్ణి ప్రేమించాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనుషుల్ని ప్రేమించొద్దు. మనుషుల ప్రేమలు తాత్కాలికమండి. ఇష్టమైతే ప్రేమిస్తారు, కష్టమైతే ద్వేషిస్తారు. ఇష్టమైతే హక్కును చేర్చుకుంటారు, కష్టమైతే నిందల పాలు చేస్తారు, అవమానాల పాలు చేస్తారు. ఆయన్ను ప్రేమించిన పిల్లలకు, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అంటాడు. కొన్నిసార్లు అనానుకూల పరిస్థితులు ఎదురైనా మరలైనా సమకూరుస్తాడు. అందుకే పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు తెలియజేస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అనేక మంది ఉంటారండి, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారు ఉంటారు, దేవుని సంకల్పాన్ని తెలియని వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా ఆయన పిలుచుకున్న పిల్లలకు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతారో, ఎప్పుడైతే ఆయన్ను ప్రేమిస్తారో, ఆయన్ను ప్రేమించిన వారికి, ఆయన్ను పిలుచుకున్న పిల్లలకు ఏంటట, మేలు కలుగుటకు. కొన్ని శోధనలు వచ్చినా, కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా జరగటకైనా,
అనానుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుటకు సమస్తమును సమకూర్చు దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమకూర్చువాడండి, సమస్తాన్ని సమకూర్చువాడు ఆయన. మనకు సమకూర్చుట అనే వాక్యాన్ని మనం తీసుకుంటే ఆదికాండము ఆరంభం నుంచి ఆయన ప్రతిదీ సమకూరుస్తూనే వచ్చాడు కదా. భూమిని సమకూర్చాడు, ఆకాశాన్ని సమకూర్చాడు, నీటిని సమకూర్చాడు, నేలను సమకూర్చాడు, గాలిని సమకూర్చాడు. ఇలా ఆయన సమకూర్చిందంటూ భూమి మీద ఏదైనా ఉందా? ప్రతి మనుష్యుడు ఆస్వాదిస్తే సజీవుడుగా బ్రతుకున్నాడంటే దేవుడు సమకూర్చినవే. వాటన్నిటినీ అనుభవిస్తున్న మనము ఒక్కసారైనా మనల్ని పరిశీలించుకోవాలి. అవును, దేవుడు ఇవన్నీ మనకు మరి సమకూర్చి జరిగిస్తున్నాడు కదా, సమస్తమును ఆయన సమకూరుస్తున్నాడు కదా. మరి ఆయనకు మనం ఏమిస్తున్నాం? ఈ మాసమంతా ఆయన మనకు మేలులు ఎన్నో సమకూర్చాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుంటాడు. కుటుంబాల్లో శోధనలు, భార్యాభర్తల మధ్య శోధనలు, అక్క చెల్లెల మధ్య శోధనలు, సంఘ బిడ్డల మధ్య శోధనలు, ఇలాంటి అనేక పరిస్థితులు, ప్రయాణాల్లో ఆటంకాలు, అనారోగ్య స్థితులు, శరీర బలహీనతలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి మనుషుడికి ఏదో ఒక అనానుకూల పరిస్థితి ఉంటానే ఉంటుంది. వాటన్నింటి నుంచి దేవుడు తప్పించి సమస్తాన్ని సమకూర్చి మరొక మాసాన్ని మనకు దయగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దయలో మనము, ఆయన కృపలో మనము దాచబడ్డాము. ఆయన పిల్లలను మొదట ఆయన ప్రేమించేవారు కావాలండి, దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి. మనుషులను ప్రేమిస్తే మనకి ఏమీ రాదండి, ఆ క్షణం మాత్రమే ఒక గొప్ప నేమ్ ఉంటుందేమో. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే మనకు మేలు కరగటానికి సమస్తాన్ని సమకూర్చేవాడు. సమస్తం అనే మాటను తీసుకుంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతిభేదమైన అవసరతలు, మనము శ్రమ అనుభవించొచ్చినప్పుడు దేవుని పిల్లలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంది. సకల శ్రమల నుండి అనగా బాధలు, హింసలు, వేదల నుండి దేవుడు మనకు మేలు కలుగజేస్తాడు. మేలు అనే మాటకు ఇవన్నీ వస్తాయన్నమాట. దేవుడు కలుగజేసే మేలు మనను క్రీస్తుతో ఒకటిగా చేసి అంతములో మహిమకు నడిపిస్తుంది. దేవుడు చేసే మేలు ఎలా ఉంటుంది తెలుసిన? దేవునితో, యేసుక్రీస్తు వారితో సమకూర్చి అంతములో ఆయన మహిమలో ఉంచేదానికి తీసుకెళ్తుంది. శరీరానుసారమైన మేలులు మాత్రమే కాదు, ఆత్మానుసారమైనటువంటి మేలులు, మహిమలో ఎత్తబడే కృప. స్తోత్రం కదండి. మహిమలో ఎత్తబడాలి. మహిమ అనే మాటకు అర్థం ఏంటి? మహిమలో ఎత్తబడాలి అంటే మహిమలో ఎత్తబడటము అనగా మరణించిన తర్వాత కూడా ఆయనతో ఉండటం. అంతములో ఆయనతో ఉండటం, ఆ మరణములో ఆయనతో కలిసి ఉండే కృపను కలిగి ఉండటం. భూ సంబంధమైన మేలులు కాదండి, అఫ్కోర్స్ అవి జరుగుతుంటాయి. ఆత్మ సంబంధమైన మేలులు ఏంటంటే మహిమలో మనం ఆయనతో ఉంటాము. ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. మనకు మేలు కలగటానికి కావలసిన ప్రతిదీ ఆయన సమకూర్చువాడుగా ఉన్నాడు. అది ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన ఆలోచనలు మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి, క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించిన వారికి మాత్రమే ఇది పరిమితం. ఎవరిలో అంట? యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించిన వారికే ఆ మహిమ ప్రవేశములో ప్రవేశించినప్పుడు ఆ సమస్తమైనటువంటి ఆ మేలును సమకూర్చే కృపలో ఉంటాం. శరీరానుసారమైన మేలు కాదండి, ఆత్మానుసారమైన మేలు ఏంటంటే ఆయనతో కూడా మనం ఉండటం. ఆయనతో కూడా మనం ఉండటమే మనకు కావలసినటువంటి ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ. మరి అందుని బట్టే మనం ఇక్కడ సమస్తం అనే మాటను మనం గమనిస్తే మన పాపాలు, అవిధేయతలే కాకుండా పాపము చేసిన దానివల్ల దేవుడు మంచి చేస్తాడని ఎవరు భావించకూడదు. కొన్నిసార్లు
పాపాలు చేసి ఆ దేవుడు నాకు మంచి చేస్తాడు అనుకోవడము అది మహా పాపమే అవుతుంది. ఇంకా మేలుకరమైన కార్యాలను మనం చేసి దేవుడు నాకు సమస్తాన్ని సమకూర్చుతాడు అనటంలో ఏమాత్రము సందేహము లేదు. అందుని బట్టి మనం చూస్తే 24వ వాక్యం చూడండి. అక్కడ ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించని ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టాలి. అర్థమైంది? ఏమైనా ఒక్క మాట అన్నా, ఒక్క మాటలో ఏమర్థమైంది చెప్పండి? ఏంటిది మనం చూడండి? ఏమా ఏం చూడలేదంటున్నాడు భక్తుడు. జాగ్రత్తగా విందాం. వెరీ గుడ్. చాలా క్లుప్తమైన సందేశం. మనము చూడని దాన్ని నిరీక్షిస్తున్నాము. ఏంటి మనం చూడండి? దేవుణ్ణి మనం చూడలేదండి, కానీ నిరీక్షణతో ఉన్నాము. అందుకే ఓపిక కలిగి ఉండండి అంటాడు. నిరీక్షింపబడుచున్నది మన కళ్ళ ముందు లేకపోయినప్పటికీ ఉన్నది అని నమ్మి విశ్వసించి మరి ఇలా సంపూర్ణ రాత్రులని రాత్రనక పగలనక దేవుణ్ణి ఆరాధిస్తున్న పిల్లల యొక్క నిరీక్షణ ఇదే ఓపిక. ఓపికతో నిరీక్షించి ఎదురు చూస్తున్నారు. అక్షయమైనది, కనిపించనిది, అదృశ్యమైనది ఉన్నది అని ఎరిగి. అదృశ్యమైన దేవుడు కదా. దేవుడు ఏమై ఉన్నాడు? దృశ్యంగా ఉన్నాడా? అదృశ్యుడిగా ఉన్నాడు. కనిపించని దేవుని కొరకు మనం నిరీక్షణతో ఓపికతో ఎదురు చూస్తున్నాం. అందుని బట్టి ఆయన అంటున్నాడు, అలా దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము ఆయన సంకల్పం అంటే ఆయన చిత్తంలో జరుగుతుంది. ఏమేమి కొదలు ఉన్నాయో అన్నిటినీ ఆయన సమకూర్చువాడుగా ఉన్నాడు. 26వ వాక్యంలోకి వచ్చేసరికి అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపక శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముని పని ఏంటంటే, శక్యమైతే అంటే పరిశుద్ధాత్మునికి నచ్చితే ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ప్రార్థన మూలుగులతో కూడినదై ఉంటుందట. గమనించారా? ఆ మూలుగులతో కూడినటువంటి ఆ ఆత్మ ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. శోధనతో, రోదనతో, ఆత్మలో బాధనతో, కన్నీటితో నువ్వు చేసే ప్రార్థన, ఆ విజ్ఞాపన మన పక్షముగా ఆయన దేవుని దగ్గర మరి మొరపెడుతూ ఉంటాడట. కొన్ని స్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో మనము ఎంతగా దేవుని దగ్గర బాధించబడతామో అంతగా ముందున్నటువంటి స్థితిలో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందు కొన్ని బాధలను సహించే వారంగా ఉండాలి. అందుకే 27వ వాక్యంలో అంటాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మాట ఎంత చక్కగుందండి. అర్థమవుతుందా మా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? చాలా చక్కగా చెప్తూ వచ్చాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విధానాన్ని భక్తుడు వివరిస్తూ వచ్చాడు. దేవుణ్ణి ప్రేమించే వారి పక్షమున విజ్ఞాపన చేయువాడే యేసు ప్రభువారు. స్తోత్రం. ఆయన్ను ప్రేమించి విజ్ఞాపన చేయాలి. అందుకే అంటున్నాడు ఆ మాటలో, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగినవాడు. ఎంత చక్కగా చెప్పాడండి. హృదయమును ఎరిగినవాడెవడు? దేవుడు. ఆత్మలను పరిశీలించువాడు దేవుడే. ఆ రెండింటిని ఎరుగునవాడు చెప్పే మాట ఏంటంటే, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
ఎవరైతే పరిశుద్ధంగా నిష్కలంకమైనటువంటి మనసుతో దేవుని దగ్గర అడుగుతారో వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు, దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించే అనుభవం మనకు కావాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటామో దేవుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చువాడుగా ఉన్నాడు. ఓ మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వాక్యాలు చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన ఉన్న తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియులను గమనించినట్లయితే మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి దేవుడు అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపడినదియు తన కృపను బట్టి మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. దేవుని కృప వల్లనే మనం రక్షింపబడుతున్నాం. దేవుని కృప వల్లనే మనం సజీవులుగా ఉన్నాం. నేను దినముడు చెప్పాను, అమెరికా ప్రాంతము, వెనిజులా అనే ప్రాంతంలో దాదాపుగా 1000 మందిగా ఈరోజు న్యూస్ చూస్తే 1500కు పైగా మరణించారు. మరణాల యొక్క జాబితా, ఆ శిథిలాలో కొంతమంది చిక్కుకుపోయిన వారిని తీస్తూ ఉన్నారు. కొద్దిమంది సజీవులుగా బయటికి రాగలుగుతున్నారు. ఆ కూలిపోయినటువంటి ఆ మిద్దెల యొక్క ఆ మట్టి, ఆ రాళ్ళు వగైరాలు ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇరుక్కుపోయిన వారు. మరి వాళ్ళకంటే మనం ఎంత గొప్ప వాళ్ళమండి. ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమించి తన అపారమైన కృపను మనకిచ్చి ఆయన సన్నిధానములో మనల్ని ఉంచుకున్నాడు. ఆయన సన్నిధానములో మనల్ని ఉంచుకొని మనలను బట్టి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, మన క్రియలు ఏమాత్రము మంచివి కాకపోయినప్పటికీ మన పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప, తండ్రి దగ్గర మనల్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. మన క్రియలు మంచివి కాకపోయినను మన పక్షమున ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు చూడండి ఎంత మంచివాడు. యేసు ప్రభు వారిని అందుకే అన్నాడు, మీ సొంత క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, అంటే దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పములో మనం ఏమై ఉన్నామో, దేవుని ఉద్దేశములో మనం ఏమై ఉన్నామో, ఈ మాసమంతట్లో ఆయన కృప మనపై ఏమై ఉందో, రానున్నటువంటి ఈ నూతన మాసములో మన యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు దేవుని చిత్తములో మేలు కలుగుటకై ఆయన సమస్తమును ఏ రీతిగా సమకూర్చబడి ఉన్నాడో, అదృశ్యమైన దేవుని గురించి మనం ఎరిగిన వారం కాదు. మనకు కేవలము దృశ్యమైన సంగతులే కనపడుతుంటాయి. అందుకే చాలామంది దృశ్యమైన వాటిని ఆరాధిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అదృశ్య దేవుని ఎరిగిన వారు కొదవు గనుక. అదృశ్య దేవుని ఎరిగిన వారే ఆయన్ని ప్రేమించేవారండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్యమై ఉన్నాడని నమ్మిన వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే నిరీక్షణ కలిగిన వాళ్ళు, వాళ్ళే ఓపిక కలిగిన వాళ్ళు, వాళ్ళే కనిపెట్టి ఎదురు చూసేవాళ్ళు. దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూసే ఓపిక కావాలి. మనుషులము గనుక కొన్నిసార్లు మన ఓపిక ఏమాత్రము పని చేయదండి. మన ఓపికలు మనుషులము కాబట్టి మన రక్తమాంసములు కలిగిన వారం కనుక మన యొక్క శరీరాలు
మన హృదయాలు, మన మనసులు ఓపికను సహించలేవు. కానీ దేవుడు అట్టి ఓపెను కలిగి, అందుకే అన్నాడు, ఆ జీవమను అక్షయతను మనకిచ్చానంటాడు. ఆ జీవమనే అక్షయతలో ఉంచి మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తున్నాను అంటాడు. నా ప్రియ దేవుని సంగమా, వాక్యము చక్కగా సెలవిస్తున్న మాటలు మనం ఆలకిస్తే దేవుని వాక్యము సూటిగా మనకు తెలియజేస్తుంది. మరొక మాట చూద్దాం. కొరింథీయుల మొదటి పేతురు పత్రిక, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 15-16 వాక్యాలు చూద్దాం. మొదటి కాదమ్మా, ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 15-16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆమేన్. ఏమండి, ఎలా ఉండాలట? మనసు ఎలా ఉండాలట? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. మనము ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో ఆ నిరీక్షణను గురించినటువంటి హేతువును బట్టి అడిగే ప్రతిదీ మంచి మనసుతో, నిదానించే మనసుతో, సాత్వికముతో, భయముతో, సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంట. ఉండటమే కాకుండా మన హృదయాలందు యేసు ప్రభువాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే మన మనస్సు నిర్మలమైనదిగా, మన మనస్సాక్షి మంచిదిగా, మన మనస్సాక్షి, మన హృదయము ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడినదిగా ఉంటుందో అప్పుడు మనం ఏ విషయంలో అయితే నిందింపబడతామో, ఏ విషయాల్లో అయితే ఆరోపింపబడతామో, ఏ విషయాల్లో అయితే మన ప్రవర్తన మీద ముద్ర వేయబడుతుందో ఆ ప్రవర్తనను వినిన వారు, చూసిన వారు, నింద వేసిన వారు ఒక దినమున ఏమవుతారంటండి? సిగ్గుపడతారట. ఈ సిగ్గుపడే విధానంలోనికి అన్యునైన వాణ్ణి, నిందించిన వాణ్ణి నువ్వు తీసుకురావాలంటే నీలో ఏముండాలి? సత్ప్రవర్తన కలిగిన స్త్రీగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన విశ్వాసిగా ఉండాలి. సత్ప్రవర్తన అనే మాటకు అర్థం ఏంటి? మంచి ప్రవర్తన, మంచి నడవడిక. మంచి నడవడిక ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారంగా ఉంటామో మనుషుల మాటలకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎన్నో విధాలుగా నిందిస్తుంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కానీ మన ప్రవర్తన మంచిదైనప్పుడు మనం సిగ్గుపడనవసరం లేదు. అందుకంటాడు, మన హృదయంలో ఆయన్ను ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏమండి, ఒకటే చెప్పగలను నేను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో మన ప్రతి కదలిక మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది తినకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇది వినకూడదు. ఇలా ప్రతి నిమిషము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుడు మన హృదయంలో ప్రతిష్ఠించబడాలి మొదట. అందుకే పేతురుకు ఆ మాట పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సాత్వికతముతోను భయముతోను సమాధానం చెప్పేటప్పుడు సిద్ధముగా ఉండి నీ హృదయములో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించు. ఈ పత్రిక పేతురుకు రాశాడు పౌలు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఇలా ఉండాలి నువ్వు. పేతురుడు ఇలా ఉంటే మంచిది, ఇలా నువ్వు నడిస్తే మంచిది, ఇలా ఉండటం వలన నీ యొక్క ముందున్న దైనందిన స్థితి ఈ రీతిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటిని గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. పేతురు కూడా ఈ మాటల్లో ఎక్కడా భయపడలేదండి.
పేతురు అంత కరెక్ట్గా నిలబడగలిగినాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రసంగి గ్రంథకర్త కూడా ఇప్పుడు ఆ మాటను తెలియజేస్తుంటాడు. మీరు మందిరముకు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన ఎప్పుడైతే సక్రమైనదిగా, నమ్మకమైనదిగా, సమాధానం చెప్పేదిగా, దేవునికి ఇష్టమైనదిగా, నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న వాడవుగా, దానవుగా ఉంటావో, మనుషుల నుంచి ఎటువంటి నిందలను మనం ఏమి భయపడాల్సిన పడలేదు. దేనికి మనము జడియవలసిన అవసరం లేదు. అందుకే ఆ మాటను అక్కడ చెప్తాడు. 18వ మాట్లాడుకుంటాడు, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏమండి, ఒక చిన్న అబద్ధం కోసము 50 అబద్ధాలు చెప్పాలండి. ఒక్క నిజం చెప్తే ఆ క్షణంలో అబద్ధం పోద్దండి. అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారు, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. అంటే అర్థమైంది, ఎప్పుడో నువ్వు అన్నావా, నేను ఇన్నానా, నేను ఇట్టన్నా అనుకునే దానికంటే ముందే అనేసావనుకో, ఒక్క అబద్ధము 100 అబద్ధాలు ఆడిస్తుంది. అదే ఒక్క నిజము ఒక్క క్షణమే ఉంటుంది. ఆ బాధ, నిజము బాధ క్షణమే ఉంటుందండి. అబద్ధం బాధ ఎక్కువ కాలం ఉంటుంది. నిజం బాధ క్షణమే, కొంతసేపు ఉంటుంది. అవునా, ఇలాగా అలా జరిగిందా, అవునా. అబద్ధం ఏం చేస్తుందంటే అది ఇంకా పీడిస్తూనే ఉంటుంది. ఆయన ఇలా చెప్పాడే, ఆమె ఇలా చెప్పిందే, అది ఇలా జరిగిందా, వాడు ఇలాగ అన్నాడా, అవునా కాదా, అవునా. ఇది ఎంత డైనమోలోకి వెళ్ళిపోద్దంటే ఆ మాటకు మాట ఒకటికొకటి తోడే పాపం అది పేరిపోతూ ఉంటుంది. మన అకౌంట్లలో పాపం పేరిపోతూ ఉంటుంది. నిజం అనేది ఎప్పుడైతే నిర్భయంగా మనం చెప్పగలుగుతామో, అందుకే అక్కడ ఆ చక్కని మాట చెప్పిన మాట ఏంటంటే, కీడు చేసి శ్రమపడుట కంటే, అబద్ధాలు చెప్పి బాధలు పడే కంటే మేలు చేయుట వలన వచ్చేటువంటి శ్రమ అది బహుమానం అంటాడు. స్తోత్రం. మేలు వలన వచ్చేది అది బహుమానము అంటాడు. చూడండి, కొన్నిసార్లు మనము శ్రమలు పడి అబద్ధాలు చెప్పే కంటే శ్రమపడి నిజం చెప్పు, దానివలన మేలు కలుగుతుంది అంటాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధులు మనమున్నామంటే మేలు కలిగిన పిల్లలుగా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో శ్రమ పడ్డాడు. ఇవన్నీ ఎవరి కోసం పడ్డాడు? మన కొరకే కదా, మన మేలు కొరకే కదా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనను ప్రేమించేవారికి. మన మూలవాక్యం ఏంటంటే, ఆయనను ప్రేమించేవారికి, ఆయనను ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూర్చబడతాయి. ఏ రీతిగా సమకూర్చబడతాయి, ఎట్లా సమకూర్చబడతాయి, ఎప్పుడు సమకూర్చబడతాయి అనేది కాదు, కానీ మనం ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడే వారంగా ఉంటామో సమస్తాన్ని సమకూర్చు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ యొక్క సంపూర్ణ రాత్రి కూడికలో వింటున్న నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఏ విధమైన ప్రేమ మన జీవితాల్లో ఉన్నాయి? యూదావలే నాణ్యములకు అమ్మేటువంటి ప్రేమ మనలో ఉందా? నిజముగా ఆయనను ప్రేమించి ఆయన కొరకు మన యొక్క సర్వస్వాన్ని అర్పించగలిగేటువంటి అపోస్తలుల ప్రేమ మనలో ఉందా? మనలో ఏ ప్రేమ ఉంది? అబద్ధములతో కూడినటువంటి ప్రేమ. దేవుణ్ణి ప్రేమించి పరిశుద్ధాత్మని మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించే ప్రేమ ఉన్నామా? ఈ రాత్రి ఒకసారి పరిశీలించుకొని ప్రార్థనలోకి పంచుదాం. అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ప్రార్థనలోకి పంచుదాం. అవునాయనా, నాలో ఉన్నది ఏ ప్రేమ? నేను నిన్ను మనపూర్వకంగా ప్రేమిస్తున్నానా? నీ వాక్యము సెలవిస్తుందయ్యా, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరుగుతున్నాయన్నావు. అందరము కళ్ళు మూసి ప్రార్థనలోకి పంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ సంపూర్ణ రాత్రిలో నీ పిల్లలమైన మేము నిన్ను ప్రేమిస్తున్నాము.
ఆ ప్రేమ ఎటువంటిది? శాశ్వతమైనదా? ఆపత్కాలములు కలిగేటువంటి ప్రేమ, అక్కర్ల కొరకు ప్రేమించే ప్రేమ. మనుషులు ఏ రీతిగా ఒకరినొకరు తమ అక్కర్ల కొరకు ప్రేమించుకొని అక్కర తీరాక వదిలేస్తారో అటువంటి ప్రేమ మాలో ఉందా? నన్ను నీ వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తమును సమకూర్చి జరుగుటకై ఆయన నిరీక్షిస్తున్నాడు. అటు నిరీక్షణలో మనం ఉన్నామా? ఆయన సమకూర్చి మేలు కలుగుటకై ఇదిగో ఈ రాత్రికాల సమయంలో, ఈ మాసాంతరపు కూడికలో సమస్తపు మేలులు సమకూర్చుటకై ఆయన సిద్ధముగా ఉన్నావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? మనుషుల్ని ప్రేమిస్తున్నావా? ఈ మాసము నీకు దయగా ఇచ్చాడు, ఈ నెల నీకు దయగా ఇచ్చాడు. రానున్న నూతన మాసములో ఒక నూతనమైన విధానములను నువ్వు జీవించాలి. నీ బ్రతుకులో ఈ మాసం అంతట్లో కలిగిన ప్రతి విధమైన దేవునికి అసహ్యమైన కార్యములు ఏమన్నాయో యేసు నామములో కొట్టివేయబడును గాక. నూతనముగా జీవించు. అదృశ్యమైన దేవుణ్ణి దృశ్యమైన మనుషులతో పోలికగా గాక, అదృశ్యుడు నాతో ఉన్నాడు, నా హృదయములో ప్రతిష్ఠించుకున్నాడని నువ్వు నివసించగలిగితే ఆయన నిజంగా నీతో ఉంటాడు. నీ ప్రతి అక్కర్లో తోడుగా ఉంటాడు, నీ ప్రతి విధమైన పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు. నమ్మకమైనటువంటి యవనుడుగా, యవనరాలుగా, సంఘబిడవుగా నువ్వు ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగినటువంటి ఒక విశ్వాసిగా నివసిస్తావో, నీ ఎదుట ఉన్నటువంటి ఎటువంటి ఛాలెంజ్నైనా నీ ముందు నిరార్థకంగా చేయగలిగినటువంటి దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. విశ్వసిస్తే ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మేము విశ్వసిస్తున్నాము. ఈ సంపూర్ణ రాత్రి నాయన మాసాంతరపు కూడికలో నాయన నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మేమైతే నిన్ను గుర్తెరగలేకుండా ఉన్నాము. నువ్వు మా కొరకు ప్రభువా చేసిన కార్యములన్నీ ఎరిగి ఉన్నాము, కానీ జ్ఞాపకంలోనికి తీసుకోలేకపోతున్నాము. మా పట్ల మీరు కలిగి ఉన్న అపేక్ష, మా పట్ల మీకున్నటువంటి నాయన అంతరార్థమును మేము ఎరగకుండా ఉన్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూరుస్తున్నామని మేము ఎరుగక మా ఇష్టానుసారమైన జీవితాలను అనుభవిస్తూ లోకాన్ని మాత్రమే ప్రేమిస్తూ నీకు దూరస్తులుగున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ సంపూర్ణ రాత్రి కూడికి చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రతి అవసరతను మీ నామములు ఎత్తిపట్టమని నాయన ఎదిగే సమయంలో నీ బిడ్డల నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థించబోతుండగా ఎవరెవరి అక్కర్లు కరిగి సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి నాయన మీ ఆత్మాభిషేకమును కుమ్మరించి అదృశ్యమైనటువంటి మీ యొక్క విధానమును ప్రభువా దృశ్యమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో సఫలము చేయమని, అదృశ్యుడైన నిన్ను ఎరిగి దృశ్యమైనటువంటి ఈ జీవన విధానములో నిన్ను కలిగిన పిల్లలుగా నివసించుట కృపనిమ్మని, పేతురు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, పౌలు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, నాయన మేము చదవబడినటువంటి వాక్య ధ్యానం మేము నేర్చుకున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ విశ్వాసముతో హృదయములు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్న బిడ్డల జీవితాల్లో కార్యాలను చేయమని, ఈ ప్రార్థన లేకపోయించిన బిడ్డలందరినీ ఎత్తి పట్టుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.